నిరాదరణకు గురైన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదరిస్తున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు కూడా వారి వంతు బాధ్యతలను నిర్వహించాలని ఎస్ఎన్జి ఫౌండేషన్ అధ్యక్షురాలు శారదావాణి, రూట్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ అన్నారు. నగరపాలక సంస్థ వెహికల్ డిపో సమీపంలో ఉన్న విఎంసి వసతి గృహంలో రూట్స్ హెల్త్ ఫౌండేషన్, ఎస్ఎన్జి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, పర్యావరణ పరిరక్షణ కోసం ఆవరణలో మొక్కలు నాటారు. ఎస్ఎన్జి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శారదావాణి ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఇక్కడ వారికి వైద్య శిబిరం ద్వారా వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శారదావాణి మాట్లాడుతూ తమ సంస్థ ప్రభుత్వం చేస్తున్న సేవల్లో భాగంగా తమ సంస్థ ద్వారా అవకాశం ఉన్న మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆశ్రయం పొందుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు ఆవరణలో ప్రత్యేకంగా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు జరిగిన సేవా కార్యక్రమాలను వివరించారు. పిఎంసి యూసీజీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వెంకయ్య మాట్లాడుతూ భవిష్యత్తులో 2 వసతి కేంద్రాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల సాయంతో నగరంలో 2 వసతి కేంద్రాలు నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు కూడా వస్తే విఎంసి కేంద్రాల్లో ఉన్న వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. పలువురికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సిఎంఓహెచ్ సురేష్, గొల్లపూడి కీర్తి క్లబ్ ప్రెసిడెంట్ రేఖారాణి, జి మనోజ్, ఎన్డి శ్రీనివాస్, సుజాత, కె మాధవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా ఇన్స్టిట్యూట్ల తరఫున ఈరోజు నాకు అవకాశం దొరికింది. మీ అందరి తరఫున నేను ఇందిరాగాంధీ మేడం కాయిన్కి 1984లో ఇది పబ్లిష్ చేశారు. ఇది చాలా రేర్గా దొరుకుతుంది. ఇది ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుని మేడం చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకని చెప్పేసి నేను ఇది మీ అందరి సమక్షంలో నేను ప్రజెంట్ చేస్తున్నాను. అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మంచి ఇక్కడ ఈ షెల్టర్లందరి ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈరోజు హెల్త్ చెకప్స్, అలాగే మన షెల్టర్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమము, అలాగే వీరందరికీ కూడా ఎస్ఎన్జి ఫౌండేషన్ వారి సహకారంతో ఇక్కడ వీళ్ళందరికీ ఫ్రూట్స్ మన ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి చేతుల మీదుగా ఈరోజు రిలీజ్ చేయడం ఈ కార్యక్రమానికి ఉద్దేశం. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా వచ్చేసిన మరి యూసీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు వెంకటనారాయణ గారికి, అలాగే ఎస్ఎన్జి ఫౌండేషన్ ప్రెసిడెంట్ శారదావాణి గారికి, డాక్టర్ మనోజ్ గారు ఆంధ్ర హాస్పిటల్స్ నుంచి వచ్చారు ఈరోజు ఇక్కడ హెల్త్ చెకప్స్ కండక్ట్ చేయడానికి. అలాగే ఇక్కడ ఉండే షెల్టర్ మేట్స్ అందరికీ కూడా హృదయపూర్వక ప్రతి నెల ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వబడును. 24 గంటలు రాత్రి పూట దాతల సహకారంతో భోజన సౌకర్యం కల్పించబడును. పరిశుభ్ర వాతావరణంలో అన్ని వసతులతో నిర్వహించే ఈ వసతి గృహాన్ని నిరాశ్రయులు వినియోగించుకునేలా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు నిరాశ్రయులకు అవగాహన కలిగించవలసిందిగా కోరుచున్నాము. పట్టణ నిరాశ్రయుల వసతి గృహం వెహికల్ డిపో ప్రక్కన రైల్వే స్టేషన్ దగ్గర గాంధీ
మొత్తం మన ఇక్కడ ఉండేటువంటి విజయవాడలో ఉండేటువంటి మొత్తం ఒక 4 షెల్టర్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి రాణిగారి తోట, 2 వచ్చేసరికి మనకి హనుమాన్పేట, 3వది ఇక్కడ, తర్వాత 4వది వచ్చేసరికి కన్నల్ స్ట్రీట్ దగ్గర. అయితే వీటన్నిటిలో కూడా అన్నీ కూడా ఒక్కొక్కటి 100 కెపాసిటీ ఉన్నటువంటి, ఒక రాణిగారి తోటలో మాత్రం 50 కెపాసిటీ ఉన్నటువంటి నిరాశ్రయులకు సంబంధించినవి మాత్రమే ఉన్నాయి. అయితే దీంట్లో మామూలుగా మనకి మున్సిపల్ కమిషనర్ గారి యొక్క సహకారము, తర్వాత నెక్స్ట్ మనకి మెప్మా మిషన్ డైరెక్టర్ వారి యొక్క సహకారంతో NULM ఫండ్స్ అంటే మామూలుగా నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ సంబంధించినటువంటి ఫండ్స్ కూడా దీనికి రావడం జరిగింది. దాంతో ఇక్కడ కొత్తగా మరొక 2 షెల్టర్స్ను కూడా కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పేసి దానికి సైట్ కూడా వెతకమని, దానికి సైట్కి సంబంధించింది కూడా చూడమని చెప్పేసి MD మిషన్ డైరెక్టర్ గారు కూడా చెప్తున్నారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం కొత్త షెల్టర్స్ కూడా కట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే అటువంటి కొత్త షెల్టర్స్కి సంబంధించి అందులో ఒకటి మహిళలకు ఉపయోగించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అంటే అచ్చంగా మహిళలు అంటే పురుషులకే కాకుండా ప్రస్తుతానికి ఇప్పుడు ఉండేటువంటి 4 కూడా పురుషులకు సంబంధించినవి, కానీ ఒకటి మహిళలకి కూడా కేటాయించే ప్రయత్నం జరగబోతుంది. ఎందుకంటే మహిళలు కూడా హాస్పిటల్స్కి రావడం, రైల్వే స్టేషన్స్కి రావడం, కొంతమంది నిరాశ్రయులుగా ఉండడం, కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని బయట వదిలేయడం ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి నిరాశ్రయులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకునే నిమిత్తం మెప్మా, తర్వాత నెక్స్ట్ మనకు మున్సిపల్ కమిషనర్ విజయవాడ కానీ, అదేవిధంగా మనకి మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ సార్ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగా మనం 4 షెల్టర్స్ని విజిట్ చేశాం. అందులో ఈ యొక్క రూట్ షెల్టర్ అనేది కొంత నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి ఈ ఉన్నటువంటి నిరాశ్రయులందరికీ కూడా ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్ మామూలుగా మనకు ఉండేటువంటి ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకోవడం, అంతేకాకుండా వాళ్ళకి పరీక్షలు చేయించడం, తర్వాత వాళ్ళని వచ్చినటువంటి నిరాశ్రయులకి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇక్కడ కల్పించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది మామూలుగా నిరాశ్రయులైనటువంటి వాళ్ళే. అయితే కొంతమంది ఏంటంటే మామూలుగా వాళ్ళకి ఇళ్లలో వదిలేసినటువంటి వాళ్ళు ఆర్ఫాన్స్ కూడా ఉన్నారు. ఆర్ఫాన్స్కి అదేవిధంగా ఇక్కడ పగులంతా పనిచేసుకుని ఇక్కడ నైట్ వచ్చేటువంటి వాళ్ళకి మనం ఎక్కువ అవకాశం కల్పించకుండా ఎక్కువగా నిరాశ్రయులైనటువంటి వాళ్ళు ఆర్ఫాన్స్ కానీ, ఇంట్లో తల్లిదండ్రులను వదిలేసినటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఆశ్రయం కల్పించే ప్రయత్నం జరుగుతుంది. ఎక్కువ మంది ఇక్కడ కింద 1 పైన 1 2 ఫ్లోర్స్లో మామూలుగా ఇక్కడ కింద 50 పైన ఒక 50 మొత్తం 100 మంది వచ్చి ఇక్కడ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా రాబోయే రోజుల్లో ఈ యొక్క నిరాశ్రయులకి అవకాశం కల్పించే దృష్ట్యా కొత్తగా మరొక 2 షెల్టర్ని 2.5 crore నిర్మించే ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి స్థలాన్ని కూడా గౌరవ కమిషనర్ గారు ధ్యాన్ చంద్ర గారు కూడా దానికి సంబంధించినటువంటి సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా NULM ఫండ్స్ నుంచి 2.5 crores 2 షెల్టర్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు రూట్ ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మెడికల్ క్యాంపు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి శారదామణి ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ గారు, తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చినటువంటి మా సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకించి ఏంటంటే ఈ యొక్క ఇలాంటి షెల్టర్స్ మంచిగా జరగడమే కాకుండా ఎక్కువ మంది డోనర్స్ కూడా వీళ్ళకి అవకాశం కల్పించే ప్రయత్నం కూడా చేయమని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది డోనర్స్ ఏం చేస్తున్నారంటే బయట ఎంతెంతో ఖర్చు పెడుతూ ఉంటారు. అలాంటి ఖర్చులన్నీ కూడా కాకుండా కొంత మన నిరాశ్రయులు కూడా మనం అవకాశం కల్పిస్తే చాలా బాగుంటుందని వాళ్ళందరినీ కూడా పెద్ద వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా డాక్టర్ విజయభాస్కర్ గారు ఈ యొక్క సంస్థని చాలా చక్కగా నిర్వహించడమే కాకుండా ఉన్న సదుపాయాలన్నింటినీ కూడా కరెక్ట్గా ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే ఫ్యాన్స్ ఉన్నాయి, అదేవిధంగా టాయిలెట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మేడం గారు ఈరోజు గీజర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఇచ్చినటువంటివి కాకుండా ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించారు. తద్వారా ఈ యొక్క ఆశ్రమాలన్నిటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. చాలామందికి తెలియదండి. కొంతమంది ప్రైవేట్ వాళ్ళు పెట్టున్నారు, ఏది మామూలుగా మనకు ఉండేటువంటి వృద్ధాశ్రమాలు పెట్టున్నారు. అలాంటివి కాకుండా ఇది గవర్నమెంట్ తరఫున జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో మేమంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇక్కడికి వచ్చినందుకు మాకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విజయభాస్కర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
శారదావాణి ఎస్ఎన్జి ఫౌండేషన్ ఫౌండర్ని. ఎస్ఎన్జి అంటే సేవ్ ద నేచర్ బై గ్రోయింగ్ ట్రీస్ అండి. మేము కొన్ని వేల మొక్కలను నాడుతున్నాము. ఈ రోజున ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఇలా చేద్దామమ్మా, పలానా షెల్టర్ ఉన్న దీంట్లో ఇలా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మెడికల్ క్యాంపు, ఫ్రూట్స్ పంచటం, మొక్కలు నాటే కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి రూట్స్ ఫౌండేషన్ విజయ్ భాస్కర్ సార్ చెప్పినప్పుడు ఓకే సార్ తప్పనిసరిగా చేద్దామని చెప్పేసి మేము మా ఎస్ఎన్జి ఫౌండేషన్ తరఫున మేము ముందుకు రావటం జరిగింది. మరి ఈ రోజున మా ఎస్ఎన్జి ఫౌండేషనే కాదు, గొల్లపూడి కీర్తి లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపూడి కీర్తి క్లబ్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. మరి ఈ రోజున ఇంత మంచి ప్రోగ్రాము, వీళ్ళకి మేము ఫ్రూట్స్ ఇవ్వటమే కానీ మొక్కలు నాటే కార్యక్రమం చేయటం కానీ, మరి ఒక మొక్క ముగ్గురికి ప్రాణవాయువుని ఇస్తుంది. అలాంటి ఒక మంచి ప్రోగ్రాన్ని మరి ఇలాంటి వాళ్ళ దగ్గర మేము ప్రోగ్రామ్ చేయటానికి ముందుకు వచ్చినందుకు మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ భాస్కర్ గారికి, మరి డాక్టర్ విజయ్ భాస్కర్ గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంతేకాకుండా ఈ రోజు ఇందిరాగాంధీ పుట్టినరోజు, మేడం గారు పుట్టినరోజు కాబట్టి నాకు అనుకోకుండా కొంతమంది మంగళగిరి నుంచి వచ్చి మేడం గారి కాయని నాకు ఇచ్చారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి మేడం గారి కాయని ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మంచి జయప్రదంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. డాక్టర్ విజయ్ భాస్కర్ అండి, చైర్మన్ రూట్స్ హెల్త్ ఫౌండేషన్. అందరికీ నమస్కారం. ఇలా ఈరోజు ఇక్కడ నైట్ షెల్టర్ ఇక్కడ మేము 7 సంవత్సరాల నుంచి ఇక్కడ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరైతే ఫుట్పాత్ల మీద అలాగే ఆశ్రయం లేకుండా బయట రోడ్ల మీద పడుకుంటారో వాళ్ళందరికీ ఇక్కడ షెల్టర్ ఇచ్చి ఇక్కడ ఈ షెల్టర్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 100 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరికి ఈరోజు హెల్త్ క్యాంపు కండక్ట్ చేయటం, అలాగే ఇక్కడ షెల్టర్ ఆవరణలో మొక్కలు నాటము ఎస్ఎన్జి ఫౌండేషన్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. అలాగే ఎస్ఎన్జి ఫౌండేషన్ వారి ద్వారానే ఇక్కడ వీళ్ళందరికీ ఫ్రూట్స్ ఇవ్వటము, అలాగే ఒక నైట్ షెల్టర్కి సంబంధించిన యాడ్ కూడా ఈరోజు ఇక్కడ మరి మన ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి చేతుల మీదుగా ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. త్వరలో ఆయన వస్తారు. ఆయన రాగానే కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత వీళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎస్ఎన్జి ఫౌండేషన్ ప్రెసిడెంట్ శారదావాణి గారికి, ఆవిడ ఎన్నో సంవత్సరాలుగా అనేక మొక్కల్ని నాటుతూ సమాజానికి తమ వంతు సేవలు అందిస్తున్నారు. వారికి కూడా మా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ షెల్టర్ మనకి రాష్ట్రంలోనే మోడల్ షెల్టర్గా గుర్తింపు పొందింది ఇక్కడ షెల్టరు. ఎందుకంటే ఇక్కడ క్లీన్లీనెస్ కానీ, అలాగే వీళ్ళకి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ కానీ, ఈ హైజీనిక్ కండిషన్స్ బాగా మెయింటైన్ చేస్తున్నాం ఈ షెల్టర్లో. కాబట్టి ఈ షెల్టర్కి రెగ్యులర్గా కూడా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.